ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, శనిదేవుడు దయ చూపించేశాడు తల్లి. ఈ వీడియో ముగిసే లోపు నువ్వు ఖచ్చితంగా శనిదేవుడికి థ్యాంక్స్ చెప్తావు. అలాంటి ఒక అద్భుతమైన వార్త ఈరోజు నీ కోసం తీసుకువచ్చాడు. అలాంటి ఒక శుభయోగం నీకు కల్పించబోతున్నాడు. విన్నావంటే ఎగిరి గంతేస్తావు. నీకు బంపర్ ఆఫర్ రాబోతోంది బిడ్డ. శనిదేవుని దయ వల్ల 10 రోజులు టైం మాత్రమే ఉంది. తలరాత మారుతుంది. కానీ తెలుసో తెలియకో ఈ సమయంలో ఈ తప్పు చేశావు అంటే సర్వం పోగొట్టుకోవాల్సి వస్తుంది. శనిదేవుడి కృప కంటే కూడా శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. పొరపాటును కూడా ఈ తప్పు చెయ్యకు. కోరి వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకోకు. వెతుక్కుంటూ వస్తున్నటువంటి అదృష్టాన్ని చేతులారా పాడు చేసుకోకు. నీ కోసం వస్తున్న ఆ బంపర్ ఆఫర్ ని మిస్ చేసుకోకు బిడ్డ. జాగ్రత్త. ఇది సాదాసీదా విషయం కాదు. ఎందుకంటే ఇది సాక్షాత్తు శని భగవానుడి దయ చూపించటం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా శని భగవానుని చూసి భయపడిపోతూ ఉంటావు కదా. కష్టాలు ఇస్తాడు, కన్నీళ్ళు ఇస్తాడు, పరీక్షలు పెడతాడు, తట్టుకోలేము అంటూ. అలాంటి శని భగవానుడు నీ కోసం ఒక అద్భుతమైన అదృష్టాన్ని ఒక బంపర్ ఆఫర్ రూపంలో ఇస్తున్నాడు. జాగ్రత్త. వదులుకోకు. వదులుకుంటే బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఇక నన్ను చాలా మంది అడిగారండి, ఇలా ఎవరైనా ఒక మంచి గురువు గారు ఉంటే చెప్పండి అక్క, దిక్కుతోచని సమస్యల్లో అల్లాడిపోతున్నాము, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, దయచేసి ఎవరైనా మంచి గురువు గారి గురించి చెప్పండి, ఈ కష్టాల నుంచి మేము బయటపడాలి, ఈ కన్నీళ్ళను తొలగించుకోవాలంటే చాలా మంది నన్ను అడుగుతూనే ఉన్నారండి. ఈ గురువు గారి వల్ల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతమంది వాళ్ళ సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడ్డారంటే లెక్కలేదండి. అలాంటి గురువు గారు ఒకసారి ఇక్కడ చూడండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీ ప్రాబ్లం ఏంటి మీ ఫోన్లో క్లియర్గా మీరు కనుక వివరించారంటే దానికి తగ్గ పూజలతోనే మీ ప్రతి ప్రాబ్లంని కూడా సాల్వ్ చేస్తారు. మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి మీరు ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, చెప్పాను కదా, ఇది సాదా సీదా అయినటువంటి సందేశం కాదు, వీడియో కాదు. ఇది నీ తలరాతను మార్చడానికి వచ్చిన సందేశం. అలాంటి అద్భుతమైన సందేశం ఈరోజు శని భగవానుడు నీకోసం ఇస్తోంది. నీ జీవితంలో ఎప్పుడు ఏం అద్భుతం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని బట్టి, నీ తలరాతను బట్టి, నీ గ్రహస్థితులను బట్టి చూస్తే నీకు ఒక బంపర్ ఆఫర్ దొరికినట్టే బిడ్డ. కేవలం ఈ 10 రోజులే టైము. నీ తలరాత పూర్తిగా మారిపోతుంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా కూడా ఇక్కడ శని భగవానుడి దయ వల్ల నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోంది బిడ్డ. అయితే ఒక చిన్న విన్నపం, పొరపాటును కూడా ఈ సమయంలో ఈ చిన్న తప్పు తెలుసో తెలియక చెయ్యకు. చేస్తే చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. చేసావు ఉంటే చేతికి అందాల్సిన అదృష్టం కాస్త దూరం అయిపోతుంది. సర్వం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే శనిదేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఆ స్వామి ఆశీస్సులు పొంది నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తాను. ప్రశాంతంగా విను బిడ్డ. ఎక్కడా కంగారు పడుకో. చివరి వరకు చూడు. ఏ పని ఉన్నా కాసేపు పక్కన పెట్టు. అసలు విషయంలోకి వెళ్ళనా? అసలు విషయం చెప్పనా? జాగ్రత్తగా వింటావా? మరి కాసేపు ఇక్కడ ఆగు. నీ జీవితం మారుతుంది. నీ తలరాత మారిపోతుంది. నీకు నేను మాటిస్తున్నా. నీ సాయి మాట ఇచ్చాడంటే ఇక అది జరిగి తీరాల్సిందే. నీకు కూడా తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు కూడా శని భగవానుడు చూసి భయపడతావు, కంగారు పడతావు. శని భగవానుడు
ఏ కష్టాలు ఇస్తాడో, ఏ కన్నీళ్లు పెడతాడో, ఎలాంటి పరీక్షలను ఇస్తాడో అంటూ కదా. కానీ ఈసారి దానికి విరుద్ధంగా శని భగవానుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. అయితే ఊరికే మార్చేస్తాడా? ఆ ముందు కూడా కొన్ని నీకు పరిస్థితులు ఎదురవుతాయి. అయితే పెద్దవి కాదులే, నువ్వు తట్టుకునేంత. వాటి నుంచి నువ్వు గనక వాటిని ఎదుర్కొన్నావు, తట్టుకున్నావంటే నీ జీవితం మారిపోతుంది. ఒక అరుదైన యోగం అనేది నీకు పట్టబోతోంది బిడ్డ. దాదాపు 51 ఏళ్ల తర్వాత ఇలాంటి సమయం రాబోతోంది. అందుకే వచ్చే 10 రోజులని అస్సలు తక్కువగా అంచనా వెయ్యకు. నీ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు కూడా ఎదురవ్వచ్చు. మొదట నీకు కొంచెం ఒత్తిడిగా, పనుల్లో ఆటంకాలు వస్తున్నట్లు అనిపించినా అస్సలు భయపడకు. ఇది కేవలం ఒక చిన్న పరీక్ష మాత్రమే. ఎవరైతే ఈ కాలాన్ని ప్రశాంతంగా, ఓపికతో ఎదుర్కొంటారో వారికి ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్గం చూపిస్తాడు శని భగవానుడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పరిస్థితుల ప్రభావం ఎలా ఉందంటే, ఆర్థిక పరిస్థితి నీ మీద పడొచ్చు. లేదా నువ్వు లక్కీ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక రకంగా నువ్వు చాలా లక్కీ బిడ్డ. ఈ మాట ఎందుకన్నాను తెలుసా? ఈ వీడియో, ఈ సందేశం నువ్వు చూస్తున్నావు, వింటున్నావు అంటే ఏదో పూర్వపు పుణ్యం వల్లనే ఈ విషయాలు నీ ముందుకు వచ్చాయి, నువ్వు తెలుసుకుంటున్నావు. ఇది శని భగవానుడు నీకు ఇస్తున్న ముందస్తు సంకేతం. రాబోయే చిన్న చిన్న ఇబ్బందులను కూడా నువ్వు తెలివిగా దాటేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. గత ఏడాది కూడా ఇదే సమయంలో నువ్వు ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. ఈసారి కూడా అలాంటి యోగమే ఉన్నా కూడా ఇప్పుడు నీకు తోడుగా దైవ బలం ఉంది. కాబట్టి అస్సలు చింతించకు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రశాంతమైన మనసుతో నేను చెప్పేది విను. ఎందుకంటే సగం సగం సమాచారం ఎప్పుడూ మంచిది కాదు. పూర్తి విషయాలు తెలిస్తేనే నువ్వు ఏదైనా సమస్యను దాటగలుగుతావు. కాబట్టి జాగ్రత్త, ఓపికతో ఉండు. అందుకే చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా. ఇక రాబోయే ఈ 7 రోజుల్లో నీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరగబోతున్నాయి బిడ్డ. అప్పుడప్పుడు నీకు కొంచెం మానసిక ఒత్తిడి అనిపించవచ్చు, లేదా కుటుంబ సభ్యుల గురించి కానీ, నీ పని గురించి కానీ చిన్నపాటి ఆందోళన కూడా కలగవచ్చు. నువ్వు ఎంత సతమతం అవుతావు అంటే అసలు అరే ఏం జరుగుతోంది అని ఒక్క క్షణం అయోమయంలో పడతావు. కానీ అక్కడే అసలు మలుపు ఉంది. నువ్వు ఎప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటావో ఆ మరుసటి రోజే పరిస్థితులు పూర్తిగా తలకిందులైపోతాయి. అంటే అంత శుభం జరుగుతుంది. నిన్నటి వరకు నీతో గొడవ పడిన వారు కూడా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. దారు మూసుకుపోయింది అనుకున్న చోటే ఒక కొత్త దారి నీకు స్వాగతం పలుకుతుంది. అందుకే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అస్సలు కంగారు పడకు అని చెప్తాను. కొంచెం ఓపిక పట్టు. ఎందుకంటే బయట భయంకరంగా కనిపించే ఏ సమస్య కూడా నువ్వు అనుకున్నంత ప్రమాదకరమైనది కాదు తల్లి. ఇదంతా గ్రహాల ప్రభావం వల్లే, నీ పరిస్థితుల ప్రభావం వల్లే. అంతే, ఒక చిన్న మార్పు మాత్రమే, ఒక చిన్న మాయ మాత్రమే. ఆ మాయను దాటి నువ్వు విజయ తీరాలకు ఎలా వెళ్ళాలో ఇప్పుడు నీ సాయి వివరంగా చెప్తాడు కదా, విను. అసలు ఈ పరిస్థితుల మాయ ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడప్పుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఒక వలలా అల్లుకుపోవచ్చు. కానీ వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే నువ్వు ఎంతో సులభంగా బయటపడవచ్చు. ఉదాహరణకి, అకస్మాత్తుగా నీ ఇంట్లో ఏదైనా చిన్న విషయంలో గొడవ జరగచ్చు. అసలు నీ తప్పు లేకపోయినా సరే ఎవరో అన్న మాటలు నీ మీదకి రావచ్చు. ఎవరైనా నిన్ను అనవసరంగా నిందించినప్పుడు ఆ మాటలు విని అస్సలు బాధపడకు. ఆ సమయంలో నీ మనసుని, నీ ఆలోచనని చాలా దృఢంగా ఉంచుకో. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అది మనసుకు తీసుకొని ఇక అంతా అయిపోయింది, రేపు ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ గుర్తించుకో తల్లి, ఈ సమయంలో జరిగే గొడవలు కానీ, వచ్చే విమర్శలు కానీ అన్నీ కూడా ఒక చిన్న నాటకం లాంటివి. కేవలం ఆ ఒక్క రోజు గడిస్తే చాలు, మర్నాటికి మళ్ళీ అంతా సర్దుకుంటుంది. పరిస్థితులు మళ్ళీ నీకు అనుకూలంగా మారుతాయి. అందుకే ఈరోజు నువ్వు నిన్ను కాస్త ఓపికగా ఉంచుకుంటే రేపు అద్భుతంగా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ నువ్వు సొంతంగా వాహనం నడుపుతున్నా, దూర ప్రయాణాలు చేస్తున్నా కొద్ది రోజులు మాత్రం అస్సలు తొందరపడకు బిడ్డ. ఒక్కసారి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కాసేపు ఆగు వెళ్ళు అను, లేకపోతే ఏదో వంకతో నిన్ను ఆపుతూ ఉంటారు. అలాంటప్పుడు చిరాకు పడకు. అది భగవంతుడు నీకు ఇస్తున్నటువంటి, శనిదేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక సంకేతం. నీ సాయి నీకు పంపిస్తున్న సంకేతం. ఎందుకంటే గతంలో కూడా నువ్వు గమనించే ఉంటావు తల్లి, గుర్తు చేసుకో. నువ్వు వెళ్ళాలి అనుకున్న పని ఏదైనా కారణం వల్ల ఆగిపోతే ఆ తర్వాత నీకు తెలిసి ఉంటుంది, అమ్మయ్య నేను అప్పుడు వెళ్ళకపోవటమే మంచిదైంది అని. అది వర్షం కావచ్చు, లేదా ఏదైనా చిన్న అడ్డంకి కావచ్చు, అది నీ మంచికే అనుకో.
కాబట్టి ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ఉండటం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, ప్రమాదాలను కూడా నువ్వు సులభంగా దాటేస్తావు. నీ జాగ్రత్తే నీకు శ్రీరామ రక్ష. ఈ మధ్య కాలంలో ఒక అలవాటు బాగా అయిపోయింది కదా బిడ్డ. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బండి నడిపేటప్పుడు ఫోన్ చూడటం. కానీ ఈ 10 రోజుల్లో కూడా చాలా జాగ్రత్త తల్లి. ఎందుకంటే ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్న రెప్పపాటులో ఏం జరిగినా జరిగిపోతుంది. ఆ తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు కదా. ఇంట్లో నీ కుటుంబం ఉంది కదా, జాగ్రత్త. వాళ్ళ కోసం ఆలోచించు. అలాగే రాత్రిపూట అనవసరంగా బయట తిరగటం మాని. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటావో అప్పుడు ఈ ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా నీ మీద పడుతుంది బిడ్డ. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలైనా రావచ్చు, ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. కాబట్టి జాగ్రత్త. ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను, సరేనా? ఇక్కడ శనిదేవుడి ఆశీస్సులు నీకు రక్షణ కవచంగా కూడా నిలుస్తాయి. నీ ప్రాణం నీ కుటుంబానికి ఎంతో విలువైనది తల్లి. అందుకే ఏ చిన్న విషయంలోనూ తొందరపడకుండా ప్రశాంతంగా ఉండు. ఇక ఇప్పుడు నీకు ఎంతో ఇష్టమైన విషయం చెప్పనా? నీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పనా? నీ డబ్బు గురించి చెప్పనా? నీ సంపాదన గురించి చెప్పనా? ఎంతో ఇష్టం కదా నీకు. ఆ విషయం కోసమే అడుగుతుంటావు కదా, ఆ విషయం కోసమే కష్టపడుతూ ఉంటావు కదా. అలాంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక్కడ నీకు 3 పెద్ద శుభవార్తలు అందుతాయి బిడ్డ. సాధారణంగా శని భగవానుడు అంటే అందరూ భయపడిపోతారు. కానీ నిజమేంటో తెలుసా? ఈయన ఇవ్వటం మొదలు పెడితే నీ ఇంట్లో ఉన్న బీరువాలు కూడా సరిపోలేనంత అదృష్టాన్ని ఇస్తాడు. మొదటి శుభవార్త ఏంటంటే, ఎవరికో అప్పిచ్చి ఇక ఆ డబ్బు తిరిగి రాదు అని ఆశ వదిలేసుకున్నావు కదా. అయితే ఇప్పుడు ఆ డబ్బులు నీ దగ్గరికి వచ్చి తిరిగే సమయం ఆసన్నమైంది. నీ పాత జీతం కావచ్చు, ఎక్కడో ఆగిపోయిన నీకు రావాల్సిన కమిషన్ కావచ్చు, లేదా నువ్వు చేసిన పెట్టుబడికి రావాల్సిన లాభం కావచ్చు. ఏదైనా సరే నువ్వు అనుకున్న దానికంటే ముందుగా నీ చేతికి అందుతుంది. ఈ 2-3 నెలల్లో నీకు రావాల్సిన డబ్బు అందుతుంది. అయితే ఇక్కడే శనిదేవుడు నీకు ఒక చిన్న పరీక్ష పెడతాడు. చేతికి డబ్బు రాగానే నువ్వు ఏం చేస్తావు? వెంటనే విలాసాల కోసం ఖర్చు చేస్తావు కదా. కానీ అలా ఆలోచించుకో, అలా చెయ్యకు. వచ్చిన డబ్బులో ఒక చిన్న భాగాన్ని ఎవరైనా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడానికో లేదా మూగ జీవాల సేవకు ఖర్చు చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ఎదుటివారికి సహాయం చేస్తావో అప్పుడు శనిదేవుడు నీపై మరింత ప్రసన్నమవుతారు తల్లి. కానీ ఆ డబ్బు రాగానే గర్వంతో ఇతరులను తక్కువ చేసి చూడటం లేదా అనవసరమైన హడావిడి చేయటం లాంటివి చేస్తే అదృష్టం మాత్రం ఎంతకాలం నిలబడదు అని గుర్తుంచుకో. అందుకే వినయంగా ఉండటం వల్ల నీకు వచ్చే లాభం అంతా ఇంత కాదు. ఇందాకే నేను చెప్పాను కదా, అస్సలు ఊహించని విధంగా నీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది బిడ్డ అని. అయితే ఆ సమయంలో నీ వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎవరైతే డబ్బు రాగానే గర్వపడతారో అందులో కొంత భాగాన్ని నిస్సహాయులైన వృద్ధులకి లేదా మూగ జీవాలకి సహాయం చేయడానికి ఉపయోగిస్తారో వారు శనిదేవుడి దృష్టిలో ఉత్తములైపోతారు బిడ్డ. ఆ దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయినట్టే. కానీ ఒకవేళ ఆ డబ్బు రాగానే అహంకారంతో ప్రవర్తించి అనవసరమైన ఆడంబరాలకు వెళితే మాత్రం ఆ అదృష్టం ఎంతకాలమో నిలబడదు. జాగ్రత్త. అందుకే వినయంగా ఉండటం వల్ల నీకు వచ్చే లాభం అంతా ఇంత కాదు బిడ్డ. ఇక ఇప్పుడు నీ వృత్తి జీవితం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. నువ్వు చేస్తున్న పని ఏదైనా అవనివ్వు, చిన్న వ్యాపారమైనా లేదా సామాన్యమైన జీవితమైనా ఉద్యోగమైనా సరే, ఇప్పుడు ఏమవుతుంది అంటే నీకు శని ప్రభావం వల్ల, శనిదేవుడి దయ వలన సమాజంలో మంచి గుర్తింపు రాబోతుంది. నువ్వు చేస్తున్న పనిలో ఇన్నాళ్ళు కూడా గిరాకీలు లేక, దాంట్లో తగిన లాభాలు లేక, ఆశించిన ఫలితాలు లేక అల్లాడిపోయావు కదా. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మంచి గుర్తింపు వస్తుంది, మంచి డబ్బు వస్తుంది, నీలో ఒక రకమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. అంటే నిన్నటి వరకు నిన్ను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. నీ మాటకు విలువ పెరుగుతుంది. నీ పని ఏదైతే ఉందో దాన్ని ప్రశంసిస్తారు. ఇన్నాళ్ళు కూడా నీ వైపు కూడా చూడని వాళ్ళు ఒక్కసారి అందరూ కూడా నీ వైపు తల తిప్పి చూసే రోజులు వచ్చేసాయి బిడ్డ. ఇదే కదా నువ్వు కూడా కోరుకుంటున్నావు. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఉదయం అంతా నీ జీవిత భాగస్వామితో చాలా సరదాగా నవ్వుతూ గడిపి ఉంటావు. కానీ పిల్లలు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగానే ఆ రాత్రే వారికి ఏదో చిన్న దెబ్బ తగలటమో లేదా వారు అనారోగ్యంతో ఏడవటమో జరిగిందా? ఒకవేళ నీకు ఇలాంటి అనుభవాలు ఉంటే చెప్పు బిడ్డ. దానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇప్పుడు చాలా ప్రశాంతంగా వివరిస్తాను విను. ఈ ప్రపంచంలో నీకు 2 రకాల మనుషులు కనిపిస్తారు తల్లి.
మొదటి రకం వారు దేవుడిపై నమ్మకం ఉండి పొద్దున్నే లేవగానే భక్తితో స్వామిని స్మరించుకుంటూ అందరూ బాగుండాలి అని కోరుకునేవారు. నువ్వు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని చూస్తావు తప్ప ఎవరికి హాని తలపెట్టవు. ఇలాంటి వారి వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకని అంటే ఇతరుల మేలు కోరే వారి వల్ల ఎప్పుడు ఏమీ కూడా జరగదు. కానీ రెండో రకం ఉంటారు బిడ్డ. వీరికి భక్తి కన్నా కూడా ఇతరుల మీద అసూయ ఎక్కువ ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరైనా కొత్త కారు కొన్నారా, ఎవరైనా ఇల్లు కట్టారా అని ఆరా తీస్తూ ఉంటారు. ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేరు. వారి గురించి వెంటనే చెడుగా మాట్లాడటం మొదలు పెట్టేస్తారు. వీరినే దిష్టి పెట్టేవారు అంటారు బిడ్డ. నీ కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉంది, నువ్వు ఎంత లక్కీ అని అనుకునేవారే ఒక్క మాట, ఒక్క అసూయతో కూడిన చూపు నీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అందుకే ఈ వచ్చే 10 రోజులు కూడా ఈ వ్యక్తిగత విషయాలను కానీ, నీ సంతోషకరమైన ఫోటోలను కానీ అందరికీ తెలిసేలా ప్రదర్శించుకోబడ్డా. దానివల్ల ఇబ్బందులు తప్ప లాభం ఏమీ లేదు. ముఖ్యంగా నిన్ను చూసి అసూయ పడే వారికి నీ విశేషాలను అస్సలు చెప్పకు. ఎందుకో తెలుసా? వారి ప్రతికూల ఆలోచనలు నీ ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేసి చెడగొట్టేస్తాయి. పిల్లలు అకారణంగా రాకు పడుతున్నా లేదా ఇంట్లో ఏడుపులు ఉన్నంతా కూడా దృష్టి ప్రభావం అని అర్థం చేసుకో. నువ్వు మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఒక చిన్న అద్భుతమైన ఒక ఉపాయం చెప్తాను బిడ్డ. శనివారం రోజున సాయంత్రం వేళలో గుప్పెడు రాళ్ళు ఉప్పు తీసుకుని నీ ఇంట్లో ఉన్న పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి అందరికీ కూడా దిగదుడిచి బయటపడవి. ఇలా చేసావంటే మీకున్న నర దృష్టి, నర ఏడుపు, జనాల ఏడుపులు కూడా పోతాయి. శనిదేవుడి రక్షణ నీకు లభిస్తుంది. దీనివల్ల నీ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది తల్లి. పరిస్థితుల ప్రభావం వల్ల రాబోయే 10 రోజుల్లో నీ మనస్తత్వంలో కొన్ని వింతైన మార్పులు రావచ్చు. అంటే గతంలో నువ్వు ఎవరినైతే అస్సలు ఇష్టపడలేదో ఇప్పుడు వారిపై నీకు ఒక్కసారిగా ప్రేమ కలగవచ్చు. అలాగే నీకు ప్రాణం అనిపించే వ్యక్తుల మీద అకారణంగా కోపం రావచ్చు. ఇలాంటి సమయాల్లోనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుడి దయ వలన ఒక్కోసారి భ్రమ కలుగుతుంది. అంటే నీ మంచి కోరి నిజం చెప్పేవారు నీకు శత్రువుల్లా కనిపిస్తారు. నిన్ను ముంచేయాలని చూసేవారు నీకు ఎంతో ఆత్మీయుల్లా కనిపిస్తారు. కాబట్టి ఎవరి మీదైనా కోపం వచ్చినా లేదా ఎవరి మీదైనా కొత్తగా నమ్మాల్సి వచ్చినా తొందరపడకు. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించు. లేదంటే మంచి వ్యక్తులకు నువ్వు దూరం అయ్యే అవకాశం ఉంది. నీ చుట్టూ ఉండే ఆ మెరిసే రంగుల ప్రపంచాన్ని చూసి మోసపోకు. మెరిసేవన్నీ కూడా మంచివి కాదు. ఇప్పటి వరకు కూడా నేను చెప్పినట్టు ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇక్కడ చెప్పాను. నిజానికి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ చిన్న చిన్న పరీక్షలను ఎదుర్కొంటేనే శని భగవానుడు ఇవ్వబోతున్న ఆ బంపర్ ఆఫర్ నీ దాకా వస్తుంది. లేదంటే నువ్వు చేజేతులారా చేజార్చుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను, జాగ్రత్త. ఒక్కసారి ఎంత సంతోషంగా ఉన్నా కూడా లోపల ఒక చిన్న భయం ఉంటుంది కదా తల్లి. అమ్మో అంతా బాగుంది కదా, మళ్ళీ ఏదైనా చెడు జరుగుతుందేమో అని నవ్వటానికి కూడా భయపడుతున్నావు కదా. కానీ ఇకపై ఆ చింత వదిలే. ఎందుకంటే శనిదేవుడు నీ పట్ల ఎంతో ప్రసన్నంగా ఉన్నాడు. నువ్వు ప్రతి పరిస్థితిలోనూ నిజాన్ని నమ్మావు. ఆడవారిని గౌరవించావు. ఎప్పుడు కష్టార్జితం మీదనే ఆధారపడ్డావు. అంతే తప్ప పరాయి సొత్తుని ఆశపడలేదు. చివరికి దారిలో డబ్బు దొరికినా అది అవసరమైన వారికి ఇచ్చే అంతటి మంచి మనసు నీది. ఇంతటి నిబద్ధత ఉన్న నిన్ను ఆ దేవుడు ఎందుకు కాపాడాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. వచ్చే రోజుల్లో నీకు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి కావటానికి ఒక అద్భుతమైన సహాయం నీకు అందబోతోంది. నీ జీవితంలో కొన్నిసార్లు అసలు ఏం చెయ్యాలో పాలుపోని స్థితి వస్తుంది. మన వాళ్ళు తప్పుడు వాళ్ళు సలహా ఇస్తుంటారు, బయట వారు నిజం చెప్పరు. అలాంటి అయోమయ స్థితిలో ఉన్న నీకు ఒక అపరిచిత వ్యక్తి రూపంలో శని భగవానుడు స్వయంగా వచ్చి సహాయం చేస్తాడు బిడ్డ. ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఏదైనా సలహా ఇచ్చినా, ఏదైనా నేర్పించాలని చూసినా అహంకారంతో అస్సలు తిరస్కరించుకో. గుర్తుంచుకో, జ్ఞానం అనేది చిన్నపిల్లల దగ్గర నుండి దొరికినా కూడా ముసలివారి దగ్గర నుండి దొరికినా దాన్ని స్వీకరించటం నీ బాధ్యత. ఒకవేళ నువ్వు ఆ సమయంలో గర్వపడితే చేతికి అందాల్సిన ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతావు. ఆ వ్యక్తి ఇచ్చే సలహా నీకొక దైవ సందేశం లాంటిది. వారు చెప్పినట్టు చేస్తే నువ్వు నీ జీవితంలో ఎంతో ముందుకు వెళ్తావు. అంతేకాదు, నీ ఇంట్లో శుభకార్యాల చర్చ కూడా మొదలవుతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలని లేదా పిల్లలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఘనంగా జరపాలని అనుకుంటున్నావు కదా, ఆశపడుతున్నావు కదా. ఆ పనులన్నీ ఇప్పుడు జరుగుతాయి. నీ అదృష్టం నెమ్మదిగా మారుతుంది. నీకు ఒక శుభవార్త కూడా అందే అవకాశం ఉంది బిడ్డ. అది
నువ్వు ఎన్నాళ్ళుగానో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, గవర్నమెంట్ ఉద్యోగం కోసం అది కావచ్చు, వ్యాపారంలో ఒక భారీ ఆర్డర్ రావచ్చు, లేదా చివరికి నీ ఉద్యోగంలో బాస్ కూడా నీ పనిని మెచ్చుకుని ప్రమోషన్ ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడి దృష్టి నీపై ఉంది. ఏ అద్భుతమైనా జరగచ్చు. నువ్వు దారిని వెళ్తుంటే నీకు ఒక నిధి కూడా దొరకచ్చు. నీ కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చే సమయం దగ్గర పడింది బిడ్డ. ఇప్పుడు నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో నువ్వు మార్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటి? నీ విజయం సొంతం కావాలంటే నువ్వు ఏం చేయాలో చెప్తాను విను బిడ్డ. గత కొన్ని రోజులుగా నీ జీవితంలో ఒక రకమైన పరీక్ష జరుగుతోందని నీకు అనిపిస్తోందా? నిజానికి ఇది నీ కర్మలకు, నీ తెలివితేటలకి, అలాగే నీ మాట తీరుకు జరుగుతున్న పరీక్ష. నీ కర్మల మీద శనిదేవుడి అధికారం ఉంటుంది. అందుకే ఆయన్ని కర్మ ఫలదాత అంటారు. ఇక నీ బుద్ధి అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి గమనించావా? కొంతమందికి బుద్ధి భ్రష్టమైపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ చేజేతులారా ఉన్న సంబంధాలను తెంచేసుకుంటారు. ఇదంతా కూడా పరిస్థితుల మాయ, భ్రమ. ఇక నీ నోటి నుండి వచ్చే మాటల మీద కొంతమంది ఎలా ఉంటుందంటే కోపం వస్తుంటే వారు మాట్లాడే కరుకైన మాటల వల్ల ఎదుటివారు వారితో మాట్లాడటమే మానేస్తారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాలను నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పోరాటంలోనైనా నిన్ను గెలిపిస్తాయి. నువ్వు జీవితంలో ఏదైనా పెద్ద విజయం సాధించాలి అంటే ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. మొదటిది కర్మల శుద్ధీకరణ. అంటే నువ్వు చేస్తున్న పనిని అలాగే చేస్తూ నీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకో. కొత్త పనులు మొదలుపెట్టు. కొత్త విషయాలను తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే నీ పద్ధతిని మారుస్తావో అప్పుడు నీ భవిష్యత్తు కూడా కొత్తగా మారిపోతుంది బిడ్డ. అయితే ఏ పరిస్థితుల్లోనూ నిజాయితీని మాత్రం విడిచిపెట్టుకో. నేను సాధించగలను అనే నమ్మకంతో ముందడుగు వెయ్యి. రెండవది, ఆలోచించి నిర్ణయం తీసుకో. రాబోయే రోజుల్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోచించాకే అడుగులు వెయ్యి. ఇక నీ కుటుంబానికి సంబంధించి, నీ ఆస్తులకు సంబంధించి అయి ఉండొచ్చు. ఆ సమయంలో తొందరపడి ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది నీకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది, లేదా ప్రాణప్రదమైన మనుషులకి నిన్ను దూరం చేస్తుంది. అందుకే నీ బుద్ధిని చాలా ప్రశాంతంగా ఉంచుకో. నీ మాటను జాగ్రత్తగా ఉంచుకో. మరీ ముఖ్యంగా చాలా మంది అమ్మా నాన్నలను గౌరవించకుండా వారి మీద కోపం చూపిస్తుంటారు. పెద్దల మాటను పెడచెవిన పెడతారు. కానీ గుర్తించుకో బిడ్డ, ఆ పెద్దల దీవెనలే నిన్ను ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా, ఎలాంటి కష్టాల నుంచి అయినా, ఎలాంటి విధిరాతి నుంచి అయినా కాపాడుతాయని గుర్తించుకో. కాబట్టి వాళ్లను నొప్పించకుండా ఉంటేనే శని భగవానుడు నీకు మరింత ఫలితాలను ఇస్తాడు. నీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, ఒడిదుడుకులు కానీ, ఇబ్బందులు కానీ ప్రతి ఒక్కటి కూడా నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల తుడిచిపెట్టుకుపోతాయని గుర్తించుకో. తల్లిదండ్రులను గౌరవించు. తల్లిదండ్రుల మనసుని బాధించుకో, నొప్పించుకో. వాళ్ళకి ఏం కావాలో చూసుకో. వాళ్లతో ప్రేమగా 1-2 మాటలో మాట్లాడు. నీ జీవితంలో ఎంతటి మార్పు జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఇక మూడవది, నీ వాక్కు. అంటే నువ్వు మాట్లాడే మాట. ఇప్పుడు చెప్పబోయేది అన్నింటికంటే కూడా ముఖ్యమైన విషయం అదే బిడ్డ. నీ నోటి తీరు, నీ మాట తీరు వచ్చే కొద్ది రోజులు నీ మాట మీద నీకు అలా నియంత్రణ ఉండాలి. లేదంటే నీ గౌరవ మర్యాదలకి భంగం కలిగే అవకాశం ఉంటుంది. చేతికి అందాల్సిన అదృష్టం కూడా నోటి దాకా రాకుండా దూరం అయిపోవచ్చు. నోటి దూల వల్ల దూరం అయిపోవచ్చు. పరిస్థితులు నీకు ఎదుటివారిని అనవసరంగా దూషించాలని కోపం రావచ్చు. కానీ ఆ ఉచ్చులో పడిపోకు. గుర్తించుకో, ఒకవేళ నువ్వు ఆవేశపడి ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తితో కానీ, నీపై అధికారులతో కానీ గొడవ పడితే అది నీ ఉద్యోగానికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది. రావాల్సిన పెద్ద ఆర్డర్లు కూడా చేజారిపోవచ్చు. అందుకే కర్మ, బుద్ధి, వాక్కు ఈ 3ంటిని సమానంగా ఉంచుకోవటం నీ బాధ్యత. ఒక చిన్న ఉదాహరణ చెప్తా బిడ్డ. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, కానీ దాని మీద పట్టే తుప్పు మాత్రం దాన్ని లోపల నుండి తినేస్తుంది. అలాగే మనిషిని బయట వ్యక్తులు ఎవరూ కూడా రోడ్డు మీదకి తీసుకురాలేరు, కానీ మనిషి యొక్క తప్పుడు ఆలోచనలు, చెడు ప్రవర్తన మరియు అహంకారమే అతన్ని పాతాళానికి నెట్టేస్తాయి. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన శుభవార్త కూడా ఉంది. వచ్చే 10 రోజుల్లో నీ జీవితంలో ఎన్నో ఏళ్ల క్రితం తెగిపోయిన బంధాలు మళ్ళీ చిగురించబోతున్నాయి. కొన్ని గొడవలు, అపార్థాల వల్ల ఇక నీతో నాకు మాటలు లేవు అని ముద్ర పడిపోయిన బంధాల్లో కూడా మళ్ళీ ఆకర్షణ పెరుగుతుంది. ఆ అపార్థాలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఒక్కసారి నీ అహంకారం వల్ల సొంత మనుషులని దూరం చేసుకుని ఇంట్లో శుభకార్యాలు కూడా పిలుచుకోవాలనేంత దూరంగా పెరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, నీ వైపు కావచ్చు, వాళ్ళ వైపు కావచ్చు.
అలా దూరం పెంచుకోకు బిడ్డ. కానీ ఈ అరుదైన సమయంలో ఆ పంతాలను పక్కన పెట్టి పిలువు. నీ వాళ్ళు ఎవరైనా నీ మీద కోపంగా ఉంటే వారిని బతిమాలైనా సరే నీ దగ్గరికి తెచ్చుకో. ఎందుకంటే అందరి మద్దతు ఉన్నప్పుడే నీ జీవితం వేగంగా ఎదగగలుగుతావు. ఆ పాత బంధాలే మళ్ళీ భవిష్యత్తులో కొండంత అండగా నిలుస్తాయి. ఇందాక మీకు చెప్పాను కదా, పాత బంధువుల నుండి లేదా మిత్రుల నుండి వచ్చే ఒక చిన్న సలహా కూడా నీ జీవితాన్ని మార్చేయబోతోంది అని. వారు ఇచ్చే సహకారం నువ్వు ఊహించని విధంగా నీ ఎదుగుదలకి ఒక పునాదిలా మారుతుంది బిడ్డ. అయితే ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని గమనించాలి. నీ జీవితంలో జరుగుతున్న ఈ అద్భుతమైన మార్పులను చూసి నీ చుట్టూ ఉన్న జనాలు కూడా ఆశ్చర్యపోయేలా నువ్వు ప్రవర్తించాలి. సాధారణంగా నీలో ఒక చిన్న బలహీనత ఉంది. ఏదైనా కష్టమైన పని కళ్ళ ముందు కనిపించగానే వామ్మో ఇది నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా అంటూ కంగారు పడిపోతావు. ఎవరితోనైనా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట తడబడటం, లోపల కంగారు పడటం నీ అలవాటు. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పక్కన పెట్టు. ఎందుకనంటే నీ జీవితంలో ఒక చిన్న అలజడి మొదలైనా కూడా అది నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను రాటు తేల్చడానికి. నీ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కొండలా స్థిరంగా నిలబడాలని శని భగవానుడు కోరుకుంటున్నాడు. నీ సాయి కూడా అదే ఆశిస్తున్నాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా స్వీకరించు. ఎప్పుడైతే నీ ఆత్మవిశ్వాసంతో అడుగు వేస్తావో అప్పుడు ఎలాంటి ప్రతికూల ప్రభావమైనా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. నీలో ఈ చిన్నపాటి ఉనికిని వదిలేశావు అంటే నేను దేన్నైనా ఎదుర్కోగలను అని మొండి ధైర్యాన్ని పెంచుకో. ఈ 10 రోజులు నీ ఆత్మవిశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఇందులో నెగ్గితే నీ విజయానికి అడ్డే ఉండదు బిడ్డ. ఈ 10 రోజులు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఇక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల నీ జీవితంలో చిన్నపాటి అలజడి రేగినా అది నిన్ను మరింత ఇబ్బంది పెట్టడానికి కాదు, నీలోని అసలైన శక్తిని నీకు గుర్తు చేయడానికి మాత్రమే అని నువ్వు గుర్తించు. నువ్వు ఎదుర్కొనే ప్రతి చిన్న అవమానాలు కూడా నిన్ను మరింత ధైర్యవంతుడిగా మారుస్తాయి. కాబట్టి గుండె నిండా ధైర్యంతో, ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగు. గుర్తుంచుకో, నీ ఆలోచనే నీ భవిష్యత్తు. నువ్వు ఎప్పుడైతే నాకు అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతావో అప్పుడు ఈ విశ్వమంతా కూడా, ప్రపంచమంతా కూడా నీకు సహకరిస్తుంది. ఆ శనిదేవుని ఆశీస్సులు, నీ పెద్దల దీవెనలు, నీ సాయి కృపా కటాక్షాలు నీకు ఎప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయి బిడ్డ. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కంగారు పడుకు. ప్రశాంతంగా ఒక్క నిమిషం దైవనామ స్మరణ చెయ్యి. నీకు దారి దానంతట అదే కనిపిస్తుంది. ఇక చెప్పాను కదా, ఒక బంపర్ ఆఫర్ రాబోతుందని. శనిదేవుడి దయ వలన ఏ విధంగా ఆ బంపర్ ఆఫర్ వస్తుందో నువ్వు ఏమరపాటుతో ఉండకుండా, అజాగ్రత్తలో లేకుండా హెచ్చరికతో ఉండి ఏ విధంగా వచ్చినా కూడా అందిపుచ్చుకోబిడ్డ. అయితే ఏదో ఒక రూపంలో వస్తుంది. దాన్ని నువ్వు గుర్తించి అందుకోవటంలోనే ఉన్నాయి నీ తెలివితేటలన్నీ. నీ జీవితం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.